శేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం అంతవరకు అంటే ఇది ఇక్కడికన్నా కూడా తెలంగాణలో చాలా ఉపయోగపడింది. రాయలసీమలో బాగా ఉపయోగపడింది. కరెంటు బిల్లులు కట్టడానికే డబ్బులు జరిపేది కాదు. ఫస్ట్ రైతులకు మేలు చేశాడు. తర్వాత కేవలం విద్యలో ఏదైతే కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది ఈ దేశంలో. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే ఓసీల్లో కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక దేశంలోనే మొట్టమొదటిగా ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఎస్సీలతో సమానంగా వాళ్ళకు స్కాలర్షిప్లే కాకుండా గవర్నమెంట్ సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరి నిరుపేదలందరి ఓసీ కులంలో ఉండే నిరుపేదలు అందరూ కూడా ఈరోజు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరు కూడా అందరూ కూడా చదువుకున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిగా ఎడ్యుకేషన్లో ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యం.